వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్లోకి, బీజేపీలోకి నేతలు మారుతున్నారు. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 100 రోజుల పాలనపై హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్లో సభలో గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఏ ఒక్కరూ ఉండరన్న రేవంత్ అదే అంశానికి కొనసాగింపుగా పార్టీలో చేరికలను ఉద్దేశించి ఇవాళ ఉదయమే గేట్ ఓపెన్ చేశాం, కాసేపట్లో మీరే చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని నా రాజకీయం ఏంటో చూపిస్తానన్నారు రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సీఎం వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. వాళ్ళు ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్ లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ విమోచన దినానికి 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు సీఎం రేవంత్. ఇన్నాళ్ళు సీఎంగా చూశారని, నేటి నుంచి నేనేంటో చూస్తారని విపక్షాలను ఉద్దేశించి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పీసీసీ చీఫ్గా పని మొదలు పెట్టానన్నారు. ఇవాళే గేట్లు ఓపెన్ చేశామని, అవతల ఖాళీ అయితే ఆటోమేటిక్గా గేట్లు క్లోజ్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగం చేసిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే మేమే ఇచ్చామని చెప్తున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ చిల్లర ఆరోపణలు సరికాదన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వమే కదా ఉంది, విచారణ చేయించాలన్నారు సీఎం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేశామని, కానీ ఆయన తిరస్కరించారన్నారు సీఎం రేవంత్. ఆర్ఎస్ కేసీఆర్తో చేరితే ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఇక రైతు భరోసాపై ఆందోళన వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందన్నారు.
తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారులకు వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడు ఉండొచ్చు. గేట్లు తెరిస్తే మరి ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మరి మూసుకుంటే మంచిది, కానీ మరి వారికి ఎందుకు అంత అభద్రత భావమో అర్థం అవుతుంది. మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు, ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈ రోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తెరిచామని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారు, కాపాడుకోవాలన్నారు. 6 గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 100 రోజులైనా హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. మాటలు చెప్పడంలో కేసీఆర్ను రేవంత్ మించిపోయాడన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారులకు వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడు ఉండొచ్చు. గేట్లు తెరిస్తే మరి ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మరి మూసుకుంటే మంచిది, కానీ మరి వారికి ఎందుకు అంత అభద్రత భావమో అర్థం అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారులకు వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడు ఉండొచ్చు. గేట్లు తెరిస్తే మరి ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మరి మూసుకుంటే మంచిది, కానీ మరి వారికి ఎందుకు అంత అభద్రత భావమో అర్థం అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారులకు వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడు ఉండొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తనను సంప్రదించిన మాట వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయితే ఈ పదవిని తాను గౌరవంగా తిరస్కరించినట్లు తెలిపారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకవైపు పాలమూరు బిడ్డనంటున్న రేవంత్, మరోవైపు బీఆర్ఎస్లో చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. ఇక పరిణామాలను బట్టి చూస్తే రేవంత్ తనకు వార్నింగ్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచిన వెంటనే తాను జాయిన్ అవ్వడానికి తాను అసమర్థుణ్ణి కాను అన్నారు. నిజమైన నిస్వార్థమైన నిజాయితీ కోసం ప్రజల్లోకి వచ్చానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాను మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చునేటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన, అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగంలో నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకొకవైపు పార్టీ నుంచి నేతలు మారుతుండడంతో అలర్ట్ అయింది బీఆర్ఎస్. కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లోపు అనర్హత వేటు పడాల్సిందేనంటున్నారు. चलो बेटा 2 मिनट प्लीज. ఇక సీఎం రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, డీటెయిల్స్. ప్రతిభ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా చేరికలు, అట్లాగే ఏదైతే పార్టీ నేతలు పార్టీలు మారటం అనేది ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కి సంబంధించిన అనేక మంది నేతలు చేరుతున్న క్రమంలో దానికి సంబంధించి అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఏంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు వస్తున్నారు, అట్లాగే వారి సమస్యలు ఏదైతే వ్యక్తిగతంగా ప్రోటోకాల్ సమస్య కానీ, అట్లాగే భద్రతా సమస్య కానీ ఇట్లా మీద తనకు వచ్చి చెప్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో, ఎన్నికల కోడ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ తాను అప్పుడు అధికార సీఎం గా మాట్లాడనని, ఇప్పుడు తాను పిసిసి అధ్యక్షుడిగా పార్టీలో చేరేందుకు వచ్చే వారికి గేట్లు తెరుస్తారని చెప్పి చేసిన వ్యాఖ్య దుమారం చెలరేగింది. అట్లాగే అనేక రాజకీయ పక్షాలు ఆ కామెంట్ మీద స్పందించడం మనం చూశాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఆ రోజు చేరారో, దానం నాగేందర్ ఖైరతాబాద్ కు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే రంజిత్ రెడ్డి ఆయన చేవెళ్లకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, వీరిద్దరు కూడా
రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ మాట్లాడుతున్న సమయంలోనే ఆయన వాళ్ళిద్దరూ అంతకు ముందే గంటకు ముందే వెళ్లి దీపాదాస్ మున్షి ఆమె పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా సీనియర్ మంత్రులు అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన చాలా మంది నేతల సమక్షంలో వీరిద్దరూ జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గేటు మాత్రమే తెరిచాను అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య తర్వాత మరి ఆయన ఫుల్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు చేరుతారు, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో అంటే సిఎల్పీలో విలీనం చేస్తారు అనే వార్త ప్రధానంగా దుమారం రేగింది. బీఆర్ఎస్ సంబంధించిన చాలా మంది లీడర్లు వస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆయన బొంబాయికి వెళ్లి రాహుల్ గాంధీ మీటింగ్ లో పాల్గొని ఆ తర్వాత నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలతోని ఈ పార్టీ అభ్యర్థుల జాబితా కూర్పు కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఢిల్లీ పెద్దలకు ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం కొత్త గవర్నర్ తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ 3 రోజులు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అంటే ఈ 3 రోజులు ఆయన కామెంట్ చేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన లోకల్ గా లేడు. ఉంటే ఏ రకంగా ఉండేది అనేది కూడా చర్చ జరుగుతుంది. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్త మాత్రం ప్రధానంగా మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. చాలా మంది పేర్లు వస్తున్నాయి కానీ అదంతా వాళ్ళు వచ్చి చేరిన తర్వాత దాన్ని ధృవీకరించుకున్న తర్వాత ప్రసారం చేయాలన్న అది కూడా నడుస్తా ఉంది మీడియాలో. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. ఆ సమయంలోనే బీఎస్పీకి రాజీనామా చేసి ప్రవీణ్ బీఆర్ఎస్ లో చేరారు. అంటే ఆయన అందరు ఇటు వస్తుంటే ప్రవీణ్ కాంగ్రెస్ ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలుకు సంబంధించిన టికెట్ ఆయనకు కన్ఫర్మ్ అయింది. అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ గా ఆయన అక్కడ పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్తారు, ఈ గేట్లు ఓపెన్ చేశాను అనే ఆ కామెంట్ రేవంత్ రెడ్డి చేశారంటే ఖచ్చితంగా చాలా మంది లీడర్లు ఆయనతో టచ్ లో ఉన్నారనేది ఒక వార్త నడుస్తా ఉంది. అంతకుముందు మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి ఆయన తొలి రోజుల్లోనే మెదక్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఆయన వెళ్లి కలవటం, అట్లాగే వాళ్ళు మళ్ళీ మేము వెళ్ళట్లేదని చెప్పటం, ఎవరైతే రెడ్డి కావచ్చు, చుంతా లక్ష్మారెడ్డి కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి, అట్లాగే మాణిక్యరావు జైరాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళు 4 కూడా వెళ్లి కలిశారు. తాము సొంత పనుల కోసం అట్లాగే అభివృద్ధి కోసం వెళ్ళామే తప్ప కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం లేదని చెప్పి మరునాడు వాళ్ళు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరారు, ఆయన కూడా పార్టీ మారట్లేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెల్ల వెంకట్రావు భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఖమ్మం వచ్చినప్పుడు సీఎం ఖమ్మం వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. అట్లాగే ఖమ్మం సంబంధించిన రివ్యూ మీటింగ్ కి తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చేస్తే ఆ మీటింగ్ కి ఆయన గైరాజరయ్యారు. దాంతోనే ఆయన తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ లో చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అంచరుడుగా ఆయన అంతకుముందు పనిచేశారు. భద్రాచలం కాంగ్రెస్ టికెట్ సిట్టింగ్ పోవడం వీరే ఉన్నందున ఆయనకి టికెట్ లభించలేదు. ఆయన బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ నుంచి ఖమ్మం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఆయన కూడా కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ కు సంబంధించిన 3 సిట్టింగ్ ఎంపీలు పసునూరు దయాకర్, రంజిత్ రెడ్డి, అట్లాగే నేతకాని వెంకటేష్, వీళ్ళు 3 కూడా ఆల్రెడీ చేరిపోయారు. దానం నాగేందర్ చేరారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ షెడ్యూల్ అంటే మనకి 4th ఫేజ్ లో జరుగుతుంది తెలంగాణలో. ఈ 4th ఫేజ్ అంటే దాదాపుగా మే 13వ తారీఖు పోలింగ్ ఉంది. ఏప్రిల్లో దీనికి సంబంధించిన పోలింగ్ షెడ్యూల్ కి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోలాహలం పీక్ స్టేజ్ కి వెళ్తుంది. ఇప్పుడు మనకి 4th ఫేజ్ ఉంది కాబట్టి దాదాపు 2-2.5 నెలల టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్ లోకి ఇంకెంతమంది వస్తే వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పడుతుందా? ఇప్పటికే దానం నాగేందర్ మీద స్పీకర్ కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు. 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది డిస్క్వాలిఫై చేయాలని. అట్లా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం బీఆర్ఎస్ చేస్తా ఉంది. రేపు చాలా మంది ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే వాళ్ళ పట్ల బీఆర్ఎస్ ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఎవరెవరు వచ్చి చేరతారనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఇదంతా కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు జరుగుతున్న సమయంలో ఈ నేతల పార్టీల మార్పు గానీ అట్లాగే టికెట్లు తెచ్చుకునే అంశం కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే కాంగ్రెస్ కు సంబంధించి చాలా టికెట్లు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వాళ్ళకే వెళ్తాయని ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు సికింద్రాబాద్
దానం నాగేంద్రకి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అట్లాగే చేవెళ్ల రంజిత్ రెడ్డి ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, ఆయనకే ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అట్లాగే మల్కాజ్గిరి అంతకుముందు చేవెళ్లకి సునీతా మహేందర్ రెడ్డికి ఇస్తామని చెప్పారు, ఆమెని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే మొత్తం బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళకే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వబోతుంది. అటు బీజేపీ కూడా చాలా మందికి టికెట్లు ఇచ్చింది. మన డికే అరుణ, అట్లాగే కిషన్ రెడ్డి, అరవింద్, బండి సంజయ్, ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈటల రాజేందర్ గాని, భువనగిరి ఎమ్మెల్యే బూర నర్సయ్య గౌడ్ గాని, అట్లాగే కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల గాని, నాగర్ కర్నూలు రాములు గాని, అట్లాగే నల్గొండ సైదిరెడ్డి గాని, ఆదిలాబాద్ గోడం నగేష్ గాని, అట్లాగే పెద్దపల్లి గోమాస్ శ్రీనివాస్ గాని, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. ఈటల రాజేందర్, మల్కాజ్గిరి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన చాలా మంది నలుగురు మాజీ ఎంపీలకు కూడా టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లో చేరిన వారికే టికెట్లు ఇచ్చింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ లోకి, అట్లాగే బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ లోంచి చాలా మంది నేతలు బీజేపీలోకి, కాంగ్రెస్ లోకి వెళ్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేశాము అని చెప్పడం జరిగింది. అది దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇద్దరికి ఆయన ఫస్ట్ గేట్ ఓపెన్ చేశాను, మిగతా గేట్లు కూడా ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఉండదు అనే ఒక కామెంట్ ఏదైతుందో అది చాలా కలకలం సృష్టిస్తుంది. చాలా మంది ఇవాళ ఒక మీడియాలో ఒక ప్రచారం జరిగింది, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్తారని ప్రచారం ఉన్నట్టుగా ఒక వార్తా కథనాన్ని రాసింది. అంటే దాదాపుగా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ పక్షం ఏదైతే గతంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని డిస్క్వాలిఫికేషన్ పడకుండా ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం నుంచి ఉపశమనం పొందేందుకు డిస్క్వాలిఫికేషన్ పడకుండా, మళ్ళీ ఎన్నికలు రాకుండా, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కాకుండా ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో అప్పుడు విలీనం చేశారు. అదే ప్రక్రియ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. సిఎల్పీలోకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోబోతుంది అనేది ప్రధానంగా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేస్తుంది, ఏ రకంగా యాక్టివ్ గా ఉంటుంది అనేది రానున్న రోజులో తెలియబోతుంది. కాకపోతే ఒక క్లిష్టమైన పరిస్థితి, ఒక సవాల్తో కూడుకున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి నెలకొనుంది. రాజకీయ పరంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారనేది కూడా వాళ్ళకు ఛాలెంజింగ్ గా ఉంది. ఆల్రెడీ చాలా మంది లీడర్లు వెళ్ళిపోయారు, అట్లాగే ప్రకటించిన అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి మనం చూసాం. మల్లారెడ్డి గతంలో ఆయన టికెట్ కావాలన్నాడు, ఇప్పుడేమన్నా తనకు టికెట్ వద్దన్నాడు. మరి రంజిత్ రెడ్డి కూడా ఆయన ఫస్ట్ పేరు ఆయన్నే ప్రకటించారు, కానీ ఆయన మళ్ళీ టికెట్ దూరం ఉండి ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరి మళ్ళీ చేవెళ్ల టికెట్ కోసం ఆయన ట్రై చేసుకుంటున్నారు. ఈ రకంగా ప్రకటించే వాళ్ళ పేర్లు కూడా దాదాపుగా అది కూడా క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు అంటే పోటీ చేస్తారా లాస్ట్ వరకు. ఇప్పుడు ప్రకటించిన ముగ్గురు పేర్లలో చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్, అట్లాగే ఖమ్మం నాగేశ్వరరావు, మహిబాద్ మాలోత్ కవిత, ఈ ముగ్గురుకు సంబంధించి వాళ్ళు కూడా లాస్ట్ వరకు ఉంటారా అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. జ్ఞానేశ్వర్ కూడా పోటీకి దూరంగా ఉంటే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు పార్టీ వర్గాలు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంతమంది వెళ్తారు, వెళ్తే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.